మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ ఆక్రమణలకు పాల్పడిందన్నటువంటి ఆరోపణలపైన ఒకవైపు ఇక్కడ అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి సర్వేలని, వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు విచారణ కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉంది అంటే దాన్ని ప్రజల బాగోగుల కోసం ఉపయోగించాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబ ఆస్తులను పెంచుకొని కోట్ల రూపాయలు వెనకేసుకొని వందల ఎకరాలని సొంతం చేసుకొని మింగేయమని కాదు. 1000 గొడ్లను తిన్న రాబందువు కూడా ఒక గాలి వానకపోతుంది. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి అక్రమాల మీద ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు నిజాలను బయటికి తీసుకురావడం కోసం, దోపిడీ పైన చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం కమిటీ చేసింది. నీకు నిజాయితీ ఉంటే ఆ కమిటీ ముందు హాజరై, మంత్రివర్గంలో మీరు కూడా పనిచేశారు, మీరు కమిటీలు వేశారు, మీరు కూడా విచారణలు చేశారు, ఆ రోజు వాళ్ళని హాజరు కమ్మన్నారు. ఇప్పుడు కూడా మీరు నిజంగా మీరు చెప్పినట్లుగా మీరు పలికిన చిలక పలుకులు నిజమైతే ఆ పలుకులనే విచార కమిటీ ముందు తెలియజెప్పండి. దానికి ఉలికిపాటు ఎందుకు, గుడ్లూరుమడం ఎందుకు, ముఖ్యమంత్రిని తిట్టడం ఎందుకు, ఉప ముఖ్యమంత్రిని తిట్టడం ఎందుకు, మళ్ళీ దాంట్లో రాజకీయాలు జోక్యం చేసుకోవడం ఎందుకు? మీరు జెన్యున్ అని చెప్తున్నటువంటి పత్రాలు ఎత్తుకొచ్చి అక్కడ ఇచ్చి విచారణలో మేము నిర్దోషులము అని చెప్పి ఆ తర్వాత ఎవరి మీద పరువు నష్టం దావా చేస్తే ప్రజల్లో పలుకుబడి ఉంటుంది. ఊరికేనే మా మీద నోరేసుకుని మాట్లాడతారని భయపెట్టడం, లేదంటే పత్రికల మీద పరువు నష్టం దావా చేస్తామని ఇబ్బంది పెట్టడం, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు మా మీద కక్ష కట్టారని, మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, వర్గాలను రెచ్చగొట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, మీ వ్యక్తిగత మీ కుటుంబ అవసరాల కోసం ప్రజలను ఎందుకు బలి చేయాలి? మీ కుటుంబం అక్రమానికి పాల్పడిందా లేదా అనేది అధికార యంత్రాంగం ద్వారా క్లీన్ చిట్ తీసుకుంటే తర్వాత మీరు ఎన్ని శుద్ధలు మాట్లాడినా ఇబ్బంది ఉండదు అనేది నా సూచన. అడవిలో 5.5 కిలోమీటర్లు రైతులకు పంపిస్తాను, 1.5 కిలోమీటర్ రైతులకు లేదు, రోడ్ లేదు. ఫారెస్ట్ ఏ విధంగా నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపు చెల్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా చేసావో, నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్దిరెడ్డి ఆలోచించాను. నువ్వు మాట్లాడే మాటలకు భయపడేవాళ్ళు ఎవరు లేదు. నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరూ తెలుసు. మేము ఉంటే చెప్తున్నాం, ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లీడ్ అవుతాను, ఏదో విధంగా పవన్ కళ్యాణ్ లీడర్ అవుతుంటే తెలుగుదేశం, ఉమ్మడి తెలుగుదేశం జిల్లాల ఎమ్మెల్యేలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటాను. లేదు స్థలం ఓనర్లు ఎక్కడో ఉంటారు, ఆ స్థలం ఓనర్లకు తెలియకుండా డూప్లికేట్ రెడీ అవుతుంది. ఎవరితో స్థలం ఉంటుంది, కోర్టులో కేసులు ఉంటాయి, ఎవరితో రిజిస్ట్రేషన్ అవుతుంది, బిల్డింగ్లు ఉంటాయి, రాసుకో ఉంటారు. ఈ విధంగా 2019-24 ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారని చూశారు. మా పెద్ద అని చెప్పింది ఒకటే, ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి ప్రభుత్వం అనే పేరు తెండి మీరు ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పారు. దాన్ని అనుసరించుకొని మేమంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు జరుగుతున్నాం. ఇటువంటి అవాకులు చవాకులు పెడితే వైసీపీ సంబంధించిన పెద్దిరెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు భూముల కరుణాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు. నిన్న కూడా ఆంధ్రజ్యోతి పేపర్ తిరుపతిలో పబ్లిక్ హీరింగ్ పెట్టారు, పబ్లిక్ ఉద్యోగం ఏరియాలో. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ పైన కానీ, అక్కడ కావాల్సిన వనరుల పైన కానీ పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్ జరిగిందని రాస్తున్నారు, ఎక్కడ ఒక వన్ సైడ్ పోవట్ల. కాబట్టి గుర్తించుకోవాలని మీ ద్వారా కూడా కరుణాకర్ రెడ్డికి, ఉమ్మడి జిల్లా కరుణాకర్ రెడ్డికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి వాటికి ఎవరు కానీ మా నాయకుడు, మా పెద్ద ఆయన పైన మాట్లాడితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ ఏకతాటి పైన మీరు చేస్తున్న అక్రమాల పోరాటం రెడీ అవుతాం. అన్నిటికీ దీనికి ఎదుర్కొని మిమ్మల్ని 2029 ఇంటికి పంపించేదానికి రెడీ అవుతాం కూడా తెలియజేస్తున్నాం.